దేవుని నామముకు మహిమ కలుగును గాక. వెల్కమ్ టు ఫెలోషిప్ విత్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు సమాధానములు కలుగును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నాయన పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. దిన వాక్యం ధ్యానిద్దాం. దేవుడు ఎవరు, ఆయన ఉనికిని గురించి బైబిల్ ఏమి వివరిస్తుంది తెలుసుకుందాము, ధ్యానిద్దాం. దేవుడు ఉన్నాడని, దేవుడు సృష్టికర్తని బైబిల్ తెలియజేస్తున్నది. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఈ సహోదర సహోదరులారా, విశ్వం సృష్టించడానికి ముందే దేవుడు ఉన్నాడు. సృష్టి మొదలు చేయక ముందే, అంటే కాలం ప్రారంభానికి ముందే ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆయనే ఆదియు అంతము. దేవుడే మొదటివాడు, కడపటివాడు. దేవుడే అన్నిటికీ ఆరంభము. ఆయన సమస్తం నిర్మించువాడు, సమస్తం సృష్టించిన వాడని మరి ప్రతి దానిలో ఆయన ప్రత్యక్షపరచబడుచున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనం తెలియజేయుచున్నదేమనగా, సమస్తం ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సహోదర సహోదరులారా, వాక్యం తెలియజేస్తున్నదేమనగా, సమస్తం ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని వాక్యం తెలియజేస్తున్నది. ఉదాహరణకు, గడియారం తయారు చేసిన వాడు ఉన్నాడని ఎలా నిరూపిస్తుందో, అలాగే విశ్వం నమూనా ఒక గొప్ప నమూనాకారుని చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవని వాక్యం తెలియజేస్తున్నది. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. గొప్ప శక్తి గల దేవుడు ఒక తెలియని సృష్టించబడే లోకం కన్నా మహోన్నతమైన శక్తివంతమైనదేదో ఈ లోకాన్ని సృష్టించి ఉండాలి. సహోదర సహోదరులారా, దేవుని యొక్క నిత్య శక్తియు, ఆయన దేవత్వమును, ఆయన అదృశ్య లక్షణములు, ఈ జగదుత్పత్తి మొదలుకొని సృష్టిపబడిన వస్తువులను ఆలోచించటం వల్ల తేటపడుచున్నవని వాక్యం తెలియజేస్తున్నది. దేవుని ఉనికిని గురించి బైబిల్ ఈ విధంగా చేస్తున్నది. తన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురించుచున్నవి. దేవుని వేలి ముద్రలు, చేతి పని సమస్త సృష్టిలోనూ మనకు కనిపిస్తున్నాయి. అలాగే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 26వ వచనము. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవరు సృజించెను అని వాక్యం సెలవిస్తున్నది. ఈ సృష్టిని తేరిపాడి చూడడం ద్వారా లోకంలోని మనుషులందరికీ వెల్లడయ్యే ప్రత్యక్షత తెలిసేది ఏమిటంటే దేవుడు ఉన్నాడని. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 29వ వచనం ఇలా సెలవిచ్చుచున్నది. ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసంతో మీ హృదయమును నింపుచు, మేలు చేయుట చేత తనను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని వాక్యం సెలవిచ్చుచున్నది. దేవుడు ఎవరు అంటే, వాక్యం సెలవిచ్చినగా, దేవుడు సార్వభౌమాధికారుడు అని. దేవుడు ఎవరు అంటే, దేవుడు సార్వభౌమాధికారం. సార్వభౌమాధికారం అంటే దేవుడు మొత్తం విశ్వంలోని ప్రతి దానికి పాలకుడని, అన్ని దేవుని స్వాధీనంలో ఉన్నాయని, అన్ని ఆయన ఏలుచున్నాడని, ఆయనకు సర్వ సృష్టి మీద అధికారం కలదు అని తెలియజేయుచున్నది. ఆయన మంచి మార్గంలో మనల్ని అందరినీ పరిపాలిస్తాడని. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, హల్లెలూయా. అలాగే ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనము. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశములను విశాలపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవునికి సమస్తమును లోబడుచున్నవి. ఆయనకు సర్వ సృష్టి మీద అధికారం కలదు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం ఇలా సెలవిస్తున్నది. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు అని. కీర్తనాకారుడు దావీదు తన కీర్తనలు ఇలా అంటాడు. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండునని. మానవుని ఉనికి కూడా దేవుని ఉనికిని చూపిస్తుందా? పౌలు ఈ ప్రశ్నని ఎథెన్స్లో వేదాంతులను అడిగాడు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 28-29 వచనాలు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. కాబట్టి మనం దేవుని సంతానమై ఉన్నామని పౌలు ఎథెన్స్ వారికి తెలియచేస్తున్నాడు. కనుక మానవుని ఉనికి కూడా దేవుని ఉనికిని చూపిస్తుందని వాక్యం తెలియచేస్తున్నది. దేవుని సృష్టి అంతటిలో మనుషుడు ఉన్నతుడని, మనుషుని పోలిక
మనుషుని ఆత్మ దేవుని స్వభావాన్ని వెల్లడి చేస్తున్నదని తెలియచేయబడుతున్నది. వీళ్ళారా దేవుని ఉనికిని గురించి, ఆయన ఉన్నాడని, దేవుని గురించిన జ్ఞానం మనకు బైబిల్ అంతటా తెలియజేయబడుతున్నది. దేవుని గురించి, దేవుని ఉనికిని గురించి మనం ధ్యానించిన వాటిని బట్టి ముఖ్యమైన అంశాలు ఏమనగా బైబిల్ గ్రంథం దేవుని ఉనికిని తెలియజేస్తున్నది. సృష్టిని తేరిపాడు చూడడం ద్వారా ఆయన ఉనికిని తెలుసుకోగలం. మనిషిని పోలిక దేవుని స్వభావాన్ని తెలియజేస్తున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఉనికిని, ఆయన కార్యాలను మన జీవితాల్లోనూ మనం చూడగలం. భక్తులైన వారు బైబిల్ గ్రంథంలో దేవుని ఉనికిని తెలుసుకున్నారు. ఎగ్జాంపుల్గా మనం అనేక మంది భక్తులని చూస్తున్నాం. అబ్రహాము, దావీదు, యోబు, దానియేలు వీళ్ళంతా దేవుని ఉనికిని తెలుసుకున్నారు. ఆయనతో సహవాసం చేసి ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు సర్వ సృష్టికి ఆది సంభూతుడని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు అన్నిటికీ ఆరంభమైనట్లే ఆయనే మన పట్ల అన్నిటికీ ఆయనే ఆరంభం. అపోస్తలులైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కొన్న సమయంలో అతని జీవితం మారింది. మనము దేవుని, ప్రభువును, రక్షకుడుగా యేసుక్రీస్తుని ఎదుర్కొన్న క్షణం నుండి జీవితం నిజముగా ప్రారంభమవుతుంది. శక్తివంతుడైన సృష్టికర్తకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మన జీవితాలను అర్పించిన క్షణం నుండి జీవితం ఆరంభమవుతుంది. నూతన హృదయం, నూతన కార్యాలను ఆయన ప్రారంభిస్తాడు. సృష్టిని అంతా చేసి అంతా మంచిదని దేవుడు సెలవిచ్చాను. అలాగే మన పట్లను దేవుడు అన్ని విషయాల్లో మంచి పనులు దేవుడు చేయగల సామర్థ్యం గల దేవుడు. విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనం దేవుని కార్యాలను, దేవుని ఉనికిని మన జీవితాల్లో మనం చూడగలం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని వాక్యం సెలవిస్తున్నది. సహోదరులారా, విశ్వాసంతో దేవుని కార్యాలు మనం చూడగలము. అలాంటి కృప మనం అందరికి దేవుడు దక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థిద్దాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మా జీవితంలో ప్రభువా, నీ ఉనికిని మేము కనుగొని జీవించినట్లు మా కన్నులు తెరవము. నూతన హృదయం, నూతన కార్యాలు, నూతన జీవితము మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.